చూడాలి. సార్ ఏంటి మీ గతంలో చెప్పారు ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి విచారణ జరుగుతుంది, నివేదిక కూడా ఎందుకని సార్ ఇంకా ఎక్కడిదక్కడ ఆగిపోయినట్టు ఎందుకని కారణం అది? ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన ఆడుదాం ఆంధ్ర మీద చాలా విమర్శలు లేవనెత్తడం జరిగింది. దానిలో భాగంగానే ఎన్నోసార్లు అసెంబ్లీలో మా పార్టీకి చెందిన వాళ్ళు, అపోజిషన్కి చెందిన వాళ్ళు కూడా ఈ క్వశ్చన్ వేయడం జరిగింది. దానిలో భాగంగానే 6 నెలల ముందే ఏదైతే మేము మాట నిలుపుకునే విధంగా దాని మీద ఒక విజిలెన్స్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఎక్కడ ఈ ప్రభుత్వంలో ఒకరినెవరినో సతాయింపు అనేది మాకు ఎక్కడ ఉండదండి. ఏదైతే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలో దానిలో భాగంగాను ఈ విజిలెన్స్ కమిటీ అనేది కాన్స్టిట్యూట్ చేశాము. ఆ రిపోర్ట్ అయితే కొంచెం స్లోగా వస్తుందని మాకు కూడా అర్థమవుతుంది. కాబట్టి త్వరలోనే మేము కూడా వాళ్ళపైన ప్రెషర్ పెడుతున్నాం. ఎందుకంటే ఎక్కడ మీడియా వాళ్ళు అడిగినా రాజకీయంగా ఈ క్వశ్చన్ మేము ఆన్సర్ చేయలేకున్నాం. కాబట్టి తప్పకుండా అది బహిర్గతం చేసే పరిస్థితి అయితే వస్తుంది. అలాగే ఈ నకిలీ మద్యం తయారీ వ్యవహారానికి సంబంధించి రాయలసీమకు సంబంధించిన కొంతమంది టీడీపీ నేతలు ఇన్వాల్వ్ ఉంటుంది. అందుకే జయచంద్రారెడ్డి ఇంకా అజ్ఞాతంలో ఉన్నారంట. ఎంతవరకు వాస్తవం సార్ ఇది? నేను ఒకటే చెప్తున్నానండి, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మద్యానికి సంబంధించి ఒక క్లియర్ పాలసీతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా టెండర్ ప్రాసెస్ పెట్టి మళ్ళీ గత ప్రభుత్వంలో లాగా ప్రభుత్వంలో కొనసాగింపు కాకుండా ప్రైవేట్ సెక్టర్లో ఎవరైతే దీనికి టెండరింగ్లో పాల్గొంటారో వాళ్ళకి కేటాయించడం జరిగింది. మేము జగన్మోహన్ రెడ్డి లాగా ప్రపంచమంతా ఒక సిస్టంలో పోతా అంటే ఆయనకు అనుకూలమైన కంపెనీలు, బ్రూవరీస్, లిక్కర్ కంపెనీలు స్థాపించి ఓ 10 బ్రాండ్లకు పరిమితం చేసి ఆ మందే అమ్మే పరిస్థితి నుంచి గ్లోబల్గా రాష్ట్ర వ్యాప్తంగా ముందు 5 సంవత్సరాల ముందు ఏదైతే జగన్ పరిపాలన కంటే ముందు ఏ విధంగా పాలసీ ఉందో దాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇంకా ఇలాంటి ఏదైతే మీరు చెప్పారో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క పాత్ర గురించి మీరు అడుగుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, లిక్కర్కు సంబంధించి ఇది జరిగిన 6 నెలల ముందే దీనికి సంబంధించిన బడా నాయకులు, రాష్ట్రంలో ఎవరైతే గత ముఖ్యమంత్రికి రక్త సంబంధికులు, బంధుమిత్రులు, ఆయన అనుయాయులు వాళ్ళంతా జైల్లో ఊచలు లెక్క పెడతా ఉంటే మా పార్టీకి సంబంధించిన నాయకుల విషయంలో ఎప్పుడైతే ఈ విషయం బయటకు వస్తానంటే మా ముఖ్యమంత్రి గారు రెండో మాట ఆలోచించకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అంతే తప్పక ఎక్కడ ఉపేక్షించడం అయితే జరగలేదు. మేము ఒకటే చెప్తున్నాం, పార్టీ పరంగా ఎప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే వ్యక్తులైనా, చెడ్డ పేరు తెచ్చే కుటుంబాలైనా, ఎవరైనా కూడా చట్టం పరిధిలోకి వచ్చే వాళ్ళను ఎప్పుడు వదిలే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదే జరుగుతోంది. సో ఇది మొత్తం మీరు చూసుకుంటే ఏదైతే రాయచోటి జిల్లాకు సంబంధించి ఎటువంటి మార్పులు చేయకుండా కావాలని కొంతమంది చేస్తున్న రాద్ధాంతాన్ని కట్టిపేయడని చెప్పి మంత్రి రాంప్రసాద్ రెడ్డి అంటారు.